బెండకాయ పులుసు కావలసిన ఇంగ్రీడియంట్స్: బెండకాయ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి 2 స్పూన్స్, చింతపండు తగినంత. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. అది వేడెక్కాక తాలింపు గింజలు వేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మెంతులు. ఇందులో కంపల్సరీ మెంతులు వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది, ట్రై చేసి చూడండి. నేను మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు, చాలా ఈజీ రెసిపీ. దీనికి కావాల్సిన ఎక్స్ట్రా అంటే ఓన్లీ బెండకాయలే, వేరే అన్నీ మన దగ్గర ఉండేవే అన్నీ కిచెన్లో ఉండే ఐటమ్స్. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇది బెండకాయలు బెండకాయ వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో వేస్తున్నాను, అందుకే మొబైల్ షేక్ అవుతుంది. పసుపు యాడ్ చేసుకుంటాను. ఇది శనగపిండి 2 స్పూన్స్ తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసి అది ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఉండలు మొత్తం పోయేదాకా కలుపుకోవాలి. ఈ చింతపండు మొత్తం గుజ్జు తీసేసి మొత్తం మిగిలిన వాటర్ దాంట్లో వేసేయాలి, చింతపండు వాటర్. చింతపండు తగినంత వేసుకోవాలి. ఇందులో పులుసులోకి ఎక్కువనే పడుతుంది క్వాంటిటీ. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను కొంచెమే తోడుతున్నాను. చాలా బాగుంటుంది. ఇందులో ఇలా కూడా తినొచ్చు, శనగపిండి యాడ్ చేయకుండా ఇలా ఓన్లీ పులుసు వేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసి ఇలా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది చారులాగా అవుతుంది. ఇందులో పిండి యాడ్ చేస్తే అది పులుసు చాలా బాగుంటుంది. ఇది శనగపిండి పులుసు, బెండకాయ పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా. నేనైతే ఇది చేసిన వెంటనే రైస్తో తినేసాను, ఇది నాకు చాలా ఇష్టం. జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచిగా కలుపుకోవాలి.
కొంచెం మరి మా మా బాబు వాళ్ళు స్పైసీ తినరు, అందుకే నేను కొంచెం ముందే కారం వేయకుండా కొంచెం తీసి పక్కన పెట్టాను. తర్వాత కారం యాడ్ చేశాను. కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి, షుగర్ ఆర్ బెల్లం. నేను షుగర్ యాడ్ చేశాను. ఇది మంచిగా మరగనివ్వాలి, చాలా కొంచెం టైం పడుతుంది. ఇది మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాళ్ళకి సపరేట్గా తీసాను, కారం వేయకూడదు. ఇప్పుడు వేసాను 1 స్పూన్. చాలా చాలా టేస్టీ ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. చాలా ఇన్స్టెంట్గా అవుతుంది, ఇది ఎక్కువ క్వాంటిటీ కూడా అవుతుంది. కొంచెం మరగనివ్వాలి, బాగా మరగనిచ్చుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అందరికీ పులుసు అంటే చాలా ఇష్టం, అందరూ నచ్చుతారు నేను చేసిన ఈ పులుసు, బెండకాయ పులుసు. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోండి. వేడి వేడి బెండకాయ పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేశాను, చూడండి. వేడి వేడిది. ఇది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, శనగపిండి ఎక్కువ వేస్తే అది చాలా థిక్గా అయిపోతుంది, అది చూసుకొని వేసుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.